సంగ్రహంగా సమీక్షా రూపంతో ఈ తత్వాలు చెప్పాను నేను. తర్వాత నువ్వు అడిగింది ఏమిటయ్యా అంటే క్షేత్రజ్ఞుని గురించి అడిగావు, అది చెప్తాను నేను. అది గబుక్కుని తేలిగ్గా చెప్పే విషయం కాదు. శరీరం స్థూలమైంది కాబట్టి ఆ శరీర లక్షణాలు చెప్పాను, నీకు కొద్దిగా గొప్ప అర్థం కావచ్చు. కానీ ఆత్మతత్వం అటువంటిది కాదు, అతి సూక్ష్మమైంది. సామాన్య బుద్ధిబలం గల వాడు గ్రహించలేడు. కనుక ఆ ఆత్మతత్వాన్ని గ్రహించడానికి అనుకూలమైన వాతావరణం ఏదైతే ఉందో చెప్తాను ఉందన్నాడు భగవంతుడు. ఏమిటా వాతావరణం అంటావా? అమానిత్వాది గుణాలు కావాలి దానికి. ఎవరికైతే అమానిత్వాది గుణాలు ఉంటాయో అట్టి వారికి మాత్రమే ఆత్మతత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. కావున పార్థ, ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పడానికి పూర్వం అమానిత్వాది గుణాలు చెప్తున్నాడు. ఈ గుణాలు నిత్య దైనందిన జీవితంలో అనుష్ఠానం చెయ్యి. ఎవరికైతే ఈ గుణాలు ఉంటున్నాయో వారికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. కనుక పార్థ, ఈ అమానిత్వాది గుణాలు జాగ్రత్తగా శ్రవణం చేయని హెచ్చరిక చేస్తూ భగవానుడి 20 లక్షణాలు గానం చేస్తున్నాడు. ఈ 5 శ్లోకాలలో చెప్పబడి ఉన్నాయి. ఈ 5 శ్లోకాలను అనేక మంది వ్యాఖ్యానకారులు గంభీరమైన భావాలతో వర్ణన చేస్తూ వచ్చారు. జ్ఞానేశ్వరుడు తన జ్ఞానేశ్వరి టీకలో 500 పద్యాలు రాశాడు దీని గురించి. 5 శ్లోకాలకి 500 గంభీరమైనటువంటి పద్యవాంగ్మయాన్ని విడుదల చేశాడు జ్ఞానేశ్వరి టీక. అంత గంభీరమైన అమానిత్వాది గుణాల గురించి సంగ్రహంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 20 లక్షణాలు అవి ఏమంటారా? అమానిత్వం, అదంబిత్వం, అహింసాక్షాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌర్యం, స్థైర్యం, ఆత్మవినిగ్రహః, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం, అసక్తి అనివిశ్వంగః పుత్ర దార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు, మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసతి, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థదర్శనం, ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యతదోన్యథా అంటూ 20 లక్షణాలు చెప్పాడు. ఈ 20 లక్షణాలని జ్ఞాన లక్షణాలు అని పిలుస్తారు. ఇక్కడ జ్ఞానం అంటే ప్రత్యేగాత్మ లక్షణాలు కావు, వృత్తి జ్ఞానం అని చెప్పి పెద్దలు చెబుతారు. అనగా జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం పొందడానికి ఏ ప్రాథమికమైన లక్షణాలు కావాలో వాటిని వృత్తి జ్ఞానము అని పిలుస్తారు. అనగా ఇవి కూడా జ్ఞానాన్ని ఇవ్వడానికి దోహదం చేస్తాయి కాబట్టి ఇవి కూడా జ్ఞాన లక్షణాలు లేరా అంటూ మరికొంతమంది వ్యాఖ్యానం. కనుక ఇది జ్ఞానం అని చెప్పబడుతున్నది. ఆ లక్షణాల గురించి అనేక మంది పెద్దలైనటువంటి వ్యాఖ్యానకర్తలు ఏ విధంగా చెప్తారో సంగ్రహంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి లక్షణం అమానిత్వం అన్నాడు. అమానిత్వం దేవతా లక్షణం. ఇట్స్ డివైన్ వర్చ్యూ ప్రారంభిస్తుంది. నిత్య దైనందిన జీవితంలో అమానిత్వాన్ని కలిగి జీవయాత్ర చేయన్నాడు. మానిత్వము, అమానిత్వము. మానిత్వం అంటే దురహంకారము అని అర్థం. అమానిత్వం అంటే అహంకార రాహిత్యము అని అర్థం. అహంకారం అనేక రూపాలుగా ఉంటూ ఉంటుంది. అహంకారము, అభిమానము రెండు ఒకే పర్యాయ పదాలు చెబుతారు. కులాభిమానం, వంశాభిమానం, పండితాభిమానం, పండితులహంకారము, ధనాహంకారము, అధికార అహంకారము, రకరకాల అహంకారాలు ఎన్నో ఎన్నో వర్ణన చేసుకుంటూ పోయింది శాస్త్రం. ఇంకా కొత్త రకమైన అహంకారాలు కూడా ఉన్నాయంటూ వ్యాఖ్యానం చెబుతుంది. ఒక ఆయన అంటాడు, నేను మహాభక్తుందండి, ప్రతిరోజు కూడా సహస్రనామాలతో 10 పర్యాయాలు అర్చనం చేస్తాను, ప్రతిరోజు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాను, నేను మహాభక్తున్నయ్యా అని చెప్పుకుంటూ ఉంటాడట. ఇది కూడా ఒక రకమైన అహంకారమే. నేను భక్తున్నని అహంకారం. సాత్వికమైన అహంకారం అయితే అవ్వచ్చు, కానీ అది కూడా అహంకారమే ఉంది. ఇంకో ఆయన నేను జ్ఞానిని అహంకారం, యోగ వాసిష్టమంతా కంఠస్థం చేశానయ్యా, ఉపనిషత్తులన్నీ కూడా నా యొక్క నోటి చివర ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది జ్ఞానాహంకారం. అహంకారం ఏ రూపంతో ఉన్నప్పటికీ కూడా మానవుని పతనం చేస్తూ ఉంటుంది.
ఈ సాత్వికమైన అహంకారం క్రమానుగతంగా రజోగుణ స్థాయికి పోయి తామసిక స్థాయికి పోయి మానవుని సంపూర్ణ పతనం చేస్తుంది. కనుక అహంకారం ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అది పతన హేతువే అవుతుంది. కనుక ఎవరికి అమానిత్వం ఉందో వాడే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. అందుకని భగవంతుని యొక్క పేరు చెబుతూ సహస్రనామాలలో అమాని మాననో మాన్యో అంటూ వర్ణన చేస్తాడు వ్యాసుడు. భగవంతుడు అటువంటి వాడురా అన్నాడు. కనుక భగవత్ స్వరూపం నువ్వు గ్రహించాలి అంటే నువ్వు కూడా ఎట్లా ఉండాలి? అమానిత్వాన్ని కలిగి ఉండాలి. ఎంత మాత్రమో అభిమానం పనికిరాదు. దేనికి అభిమానం అయ్యా? శరీరాభిమానం పనికిరాదు. భాగవతంలో వర్ణన చేస్తాడు. ప్రహ్లాదుని వర్ణన చేస్తూ ఆకాల జన్మ విద్య అర్ధవరిష్ఠుడై గర్వ సంస్థంవ సంగతుడుగాడు అంటూ పోతన గారు వర్ణన వినిపిస్తున్నది. సుందరమైన శరీరమైనప్పటికీ రూపాహంకారమానికి లేదు. ఉత్తమోత్తమైన రాజవంశంలో పుట్టిన ఆ జన్మాహంకారం లేదు. విద్యావరిష్ఠుడు అయినప్పటికీ విద్యాహంకారం లేదు. అర్థము సమృద్ధిగా ధనధాన్యాలు ఉన్నప్పటికీ ఆ సంబంధం అహంకారం లేదు. కాబట్టి ఆయన విష్ణుభక్తుడయ్యాడు. విష్ణుదేవుని సాక్షాత్కారం చేసుకోగలిగాడంటూ భాగవతం చెబుతుంది. కనుక అమానిత్వ లక్షణాలు ప్రధానమైన లక్షణం ఏమిటయ్యా అంటే అమానిత్వం అమానిత్వం అంటూ పెద్దలు చెప్తారు. చిన్న ఉదాహరణ ఇంకేంటంటే అమానిత్వం సాధారణంగా కలగదు. ఒక ఉదాహరణ, గాంధీజీ బతికున్న రోజుల్లో అనేక కీర్తి ప్రతిష్టల ఖండఖండాంతరాలు వ్యాపించిపోయాయి. అమెరికాలో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ఈయన గొప్పతనాన్ని గురించి వర్ణన చేశారు. అమెరికా నుంచి ఒక కోటీశ్వరుడు భారతదేశం వచ్చారట. ఇప్పుడు వచ్చిన వాడిని ఎట్లా వచ్చాను కదా, గాంధీ గారు ఉన్నట్ట చూసి పోదామని చెప్పి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన ఒక కోటీశ్వరుడు చూద్దాం మహాపురుషుడు జన్మించాట ఎట్లా ఉంటాడో చూద్దామని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడు? మహాత్మా సమయంలో నూతి దగ్గర నిలబడి నీళ్లు తోడుతూ ఉన్నాడు. అంగవస్త్రం కట్టుకుని ఉన్నాడు. నీళ్లు తోడి ఒక మట్టి కొండ ఉంది, మట్టి కొండలో పోస్తున్నాడు. ఏమండి, నేను అమెరికా నుంచి వచ్చాను, గాంధీ గారిని చూడాలనుంది, ఒకసారి చూపిస్తారా అన్నాడు. అట్లాగే బాబు చూపిస్తా అన్నట్టు ఆయన. ఆ నీళ్ళు తోడుతూనే ఉన్నాడేమో, మాట్లాడటం లేదు. నీళ్ళన్నీ తోడి ఆ మట్టి గుండ నెత్తి మీద పెట్టుకుని ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఆ వెనకాలే కోటీశ్వరుడు కూడా నడిచి పెడుతున్నాడు. ఆ కుండను దింపాడు ఒక చోట. అక్కడ కొన్ని పాత్రలు ఉన్నాయి. ఈ నీళ్లు పోసి ఆ పాత్రలన్నీ బాగా తోమి పరిశుభ్రం చేస్తూ ఉన్నాడు. ఏమండి, గాంధీ గారిని చూపించండి అంటున్నట్ట. ఆయన నవ్వుకుంటూ అవన్నీ తెలుస్తూ ఉన్నట్టు. ఈలోగా ఆయన కార్యదర్శి మహాదేవ్ దేశాయ్ ఇక్కడ రావడం జరిగింది. ఏమండి, గాంధీ గారిని చూడాలని వచ్చారు అమెరికా నుంచి, దయచేసి చూపిస్తారా మీరంటే కార్యదర్శి అడిగట్ట. ఆయన నవ్వుతూ ఈయనేనయ్యా గాంధీ అన్నట్ట. పరమాశ్చర్యం అనుకుంటున్నాడు. ఏమిటయ్యా వికారిగా ఉన్నాడు ఏమిటి, ఈయన అంగవస్త్రం కట్టుకున్నాడు ఏమిటి, ఏమీ లేదు, మట్టి కొండలన్నీ తోముతున్నాడు ఏమిటి ఈయన మహాత్ములా అని ఆశ్చర్యం పోయి సాధాత్మత అయ్యాడంటూ మనం వింటూ ఉన్నాం. అమానిత్వం దేవతా లక్షణం అంది. డివైన్ వర్చ్యూ అమానిత్వం. అమానిత్వం దీని నిత్య జీవితంలో నువ్వు పొందడానికి ప్రయత్నించి, దీని ఉదాహరణ ఎన్నో ఎన్నో వందల కొద్ది మనం వింటూనే ఉంటాం. అమానిత్వం అదంభిత్వం, డంబరాహిత్యం. అమానిత్వం అంటే వితౌట్ ప్రైడ్, గర్వం లేకుండా ఉండడం. ఇక డంబం అంటే ప్రిటెండింగ్ నేచర్, లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ ఉండడం. విద్వాంసులు కాకపోయినా మహాపండితులు